సాయి ఏం చేస్తున్నావు? ఈరోజా సాంబార్ చేస్తున్నా. సాంబార్ కోసం అన్ని కూరగాయలు కట్ చేసుకున్నా. పచ్చిమిర్చి, క్యారెట్, మునక్కాయ, సొరకాయ, ఆనియన్, టమాటో, కొత్తిమీర అండ్ ఆల్సో కరివేపాకు. ఇక్కడేమో కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాను. ఇక్కడేమో చింతపండు వేసుకొని రసం రెడీగా పెట్టాను. ఓకే, గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నాము. సరిపడినంత జీలకర్ర వేసుకుంటాం. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్ని వరుసగా వేసుకోవాలన్నీ. అలాగే కరివేపాకు. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కూరగాయ ముక్కలన్నీ వేసుకొని వేపుకోవాలి. మునక్కాయ ముక్క, సొరకాయలు వేసుకొని వేపుకోవాలి. టమాటా కొంచెం లాస్ట్ అన్నీ ఇలా కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. కొంచెం టమాటా వేసి మగ్గించుకున్నాక ఎలా మగ్గిపోయా చూడండి. చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు పండు ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు పప్పు పోసుకోవాలి. కారం, సాంబార్ ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం. మరిగితే సాంబార్ రెడీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మరుగుతుందో. ఇలా మరుగుతుంది అంతే. ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ. బై బాయ్.